కాకా నమస్తేనే. నమస్తే అండి. ఏం పేరు? సలీం నా పేరు. షేక్ సలీం పాషా. షేక్ సలీం పాషా. సలీం పాషా. ఇది ఆటో. ఆటోనే నాది. బిజినెస్ టూ వీలర్ ఆన్లైన్ చేయబట్టి తక్కువ ఉంది మామూలుగానే. 10 years అయింది. ఇప్పుడు అప్పుడు చాలా అంటే 10 గంటలు కష్టపడేది, ఇప్పుడు 4-5 గంటలు ఎక్స్ట్రా కష్టపడడం అవుతుంది. అంటే ఆన్లైన్ చేయబట్టి ట్రాఫిక్, రోడ్లు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, గుంతలు అన్నీ పెరిగిపోయినాయి. కానీ ఆటో కాడికి వచ్చారుగా 10 రూపాయలు అంటారు. 10 రూపాయలు ఇంతేనా, 10 రూపాయలే అని అంటారు. ఫ్రీ బస్ వల్ల మీ మీద ఏమైనా అంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడ్డది. అదే చెప్తున్నాను కదా, 10 గంటలు కష్టపడేది ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ లేకుండా కష్టపడడం అవుతుంది. ఇంకా 4 గంటలు ఎక్కువ కష్టపడడం అవుతుంది. ఖర్చులు పోను 700-800 దొరుకుతున్నాయి. ఫైనాన్స్ ఏం కట్టాలి, ఇంటి కిరాయిలు ఉన్నాయి, ఫైనాన్స్, బండి ఫైనాన్స్ ఆల్రెడీ 2-3 డ్యూలు ఉన్నాయి. వాడు వచ్చి ఎప్పుడు పట్టుకోపోతాడో ఏమో, అదే ఒకటి అడవడి, అదో టెన్షన్, అడవడి, ఇంట్లో ఖర్చుల టెన్షన్. ప్రభుత్వం నుండి ఏం ఆదుకోవట్లేదా? ఏం ఆదుకుంటుంది? వాడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. సంవత్సరం 12, అంటే నెలకు 1000 రూపాయలు. ఒకడు ఎక్కి దిగితే 30 రూపాయలు వస్తాయి. అది కూడా 3 రూపాయలు లెక్క పడుతుంది. అంటే అది కూడా కాదు, ఏంటి మామూలుగా ఇది కట్టుకున్న ఏమైనా దేనికి పనికి రావాలి. నెలకు 30 రూపాయలు, 33 రూపాయలు పడుతుంది. అట్లా అంటే పాల ప్యాకెట్ కూడా రాదు వాడిచ్చే పైసలకు. అట్లా ఉంది వ్యవహారం. ప్రభుత్వం కొత్తగా ఈ ఆర్టీసీలో ఆటోలు కూడా చేస్తుందట ఫ్రీగా. ఇప్పుడు ఫ్రీ బస్సు లెక్క ఫ్రీ ఆటోలు పెడుతుందట. ఏంది మరి మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అంటే ఇక ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎఫెక్ట్ చాలా అయింది. ఎఫెక్ట్ అవుతుంది. ముందు ఇక మా డ్రైవర్లు యూనియన్ ఏం చేస్తారో చెప్పలేము. అవును, మేము బంద్ చేసుకుంటే, ఆటోలు బంద్ చేసి కూర్చుంటే ఇబ్బంది కదా. అసలైన బంద్ చేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం దాని మీద ఏమంటావు మరి? మంచిదంటావా? అంటే ఇప్పుడు ప్యాసింజర్ బాగానే ఉన్నది. మాకు కూడా చేయాలి కదా, మాకు కూడా ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం పరిస్థితి మా ఆటోలు కూడా ఫ్రీ పెట్టిపించి నెలకు 40,000 అయిపోయామనండి. నెలకు 35,000 40,000 వేస్తే మేము కూడా ఫ్రీగానే నడుపుతాం. మేము అదే ఆర్టీసీ టికెట్ ఎక్కుతారు కదా, అదే టికెట్లో మేము వాళ్ళు ఏడ దిగదుంటే ఆడనే దింపుతాం. అదే 40,000. ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన ఎట్లా? ప్రస్తుతానికి ఇప్పుడు నడుస్తుంది. మంచిగుందా అంటే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. మంచిగా ఉంటే మళ్ళీ ప్రజాపాలన అంటా ఉన్నారు. 6 గ్యారెంటీలు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏందేమన్నా అందుతున్నాయా? ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, 2 నెలలు ఫ్రీగా వస్తుంది, 3 నెలల్లో 1500 వస్తుంది బిల్లు. కావాలంటే చూపించాను. అది ఈ నెల మెసేజ్ వచ్చింది. ఇప్పుడు 500 గ్యాస్ అన్నారు, అది లేదు. సన్న బియ్యం వస్తున్నాయి. ఓకే, దేని గురించి పెన్షన్ లేదు, అదేం లేదు. అది పెన్షన్ ఏం లేదు, మా నాన్న తీసుకుంటాడు. అలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది? ఇప్పుడు చెప్తున్నాం కదా, వస్తుంది. ఇప్పుడు రూల్లో ఏముంది, అది రావడానికి 99% అవకాశాలు ఉంటుంది. 99%. ఎందుకట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా, చేయాలన్నా, చేయించుకోవాలన్నా, పోయి అడగాలన్నా, అడగాలని కూడా ఉంటుంది మనకు. ఇంతకుముందు కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు. మళ్ళీ ఎవరికి ఉంటుంది అవకాశం మరి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి కేసీఆరే వచ్చిండు. అక్కడ రైతు బంధు అని అదని ఇదంటే ఆశపడిపోయినారు వాళ్ళు. జనాలు ఆశపడి వేసిండ్రు. అంటే ఇది ఎట్లుందంటే తినే కంచాన్ని తన్నినట్టు అయిపోయింది. అది వస్తున్నాయి. ఎకరం ఉన్న వాళ్ళకి, ఎకరంన్నర ఉన్న వాళ్ళకి వచ్చినాయి. తతిమ వాళ్ళకు రాలేదు. ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటారు మరి? ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందంటే ఇప్పుడు
చూద్దాం అప్పుడు ఎలా ఉంటుంది. బీజేపీ మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ 10 సంవత్సరాలు నేనే అంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాదే అంటున్నారు. ఎవరికి ఒక అవకాశం ఉంటుంది సరే? అవకాశం అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళని బట్టి డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అన్నట్టు. మీకు అనిపిస్తున్న దాని ప్రకారం ఎవరు ఉంటే బాగుంటుంది అనిపిస్తా ఉంది ముగ్గురులా? ముగ్గురు లాంటి చెప్తున్నాను కదా, తర్వాత తెలిసిపోతుంది అది. ఓకే, సో మరి ఏంది కుత్బులాపూర్ పరిస్థితి ఏంది మరి? ఇక్కడ కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీశైలం గౌడ్, హనుమంతరావు, మళ్ళా వివేక్ గౌడ్ ముగ్గురు ఉన్నారు కాబట్టి, సో ఈ ముగ్గురులో ఎవరు బాగుంది పాలన? పాలన అంటే ప్రస్తుతానికి పర్వాలేదు, పర్వాలేదు. వివేక్ గారు అంటే సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండే? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలంగాణ, ఏం లేకుండే, చీకటిగా ఉన్న దాన్ని వెలుతురు వచ్చేసింది. ఈ వెలుతురు ఇంకా కొంచెం వెలుతురు వస్తుంది అన్న ఆశతోటి చేసిండ్రు. ఇప్పుడు వర్షాకాలం లేదు, అప్పుడు వర్షాలు లేకుండే, ఎండలు ఉండే, అయినా కరెంట్ 24 అవర్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే గాలిద్వారం వచ్చినా ఉంటుండే కరెంటు, ఇప్పుడు గాలిద్వారం వస్తే పోతుంది ఓ అర్ధ గంట పోతుంది, మళ్ళీ వస్తుంది. అప్పుడు అట్లా ఉన్నా కానీ వచ్చేస్తుండే. ఓకే, థ్యాంక్ యూ.